ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషితాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? ఐఎమ్ ఆల్సో గుడ్. అండ్ ఈరోజైతే నేను వ్లాగ్ ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అనమాట. సో అలా బయటకు వచ్చానమాట. బయటకు వచ్చేటప్పటికి ఇక్కడైతే నాకు హైబిస్కస్ ప్లాంట్ ఒకటి కనిపించిందనమాట. అండ్ ఈ చెట్టుకి అస్సలు పూలు ఎక్కువగా రావండి. అలాంటిది ఈరోజు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వాటిని మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే ఈరోజు మన ప్రాసెస్ ఏంటి, అసలు రెసిపీ ఏంటనేది చెప్పాలి కదా. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే ఏంటంటే ఓరియో మిల్క్ షేక్ అనమాట. సో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకుందామా. అండ్ అలాగే ఈ రెసిపీ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఓరియో 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ అలాగే మనం 1 కప్ ఆఫ్ మిల్క్ని ఐస్ క్యూబ్స్లో ఫ్రీజ్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. అలాగే ఒక చాక్లెట్ సిరప్ ఒక స్పూన్ అనేది వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న దాంట్లో 1 కప్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుని మనం ఒక్కసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక కప్ తీసుకుని మంచిగా మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో ఓరియో మిల్క్ షేక్ని, దాన్ని మనం ఆ గ్లాస్లో పోసుకొని మీ ఇంటి దగ్గర ఏమన్నా చాకో చిప్స్ కానీ ఏదైనా క్రీమ్స్ కానీ, విప్పింగ్ క్రీమ్స్ కానీ అలా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చాక్లెట్ సిరప్ ఉందన్నమాట. నేనైతే చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకున్నాను. బట్ నేను మళ్ళీ దీని మీద ఓరియో బిస్కెట్స్ పెట్టడం వల్ల అది నేను ఏదైతే చాక్లెట్ సిరప్ వేసానో అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. సో నేను మళ్ళీ ఏం చేశానంటే ఓరియో బిస్కెట్స్ మీద మళ్ళీ ఒకసారి చాక్లెట్ సిరప్ అయితే వేసానన్నమాట. సో ఇదండి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అన్నమాట. ఇదైతే వచ్చేసి ఓరియో మిల్క్ షేక్. అండ్ నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక ఎవరికన్నా మీరు షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి. అండ్ మీకు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఇంకా లైక్ చేయండి. సో ఇదండి ఈరోజు రెసిపీ. అండ్ మరొక రెసిపీతో మరొక బ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.